హాయ్ అండి అందరికీ. వైసీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆసక్తిని అయితే రేపుతుందన్నమాట. ఎందుకు అంటే ఏదైతే మామూలు రాజకీయ నాయకుల్లా కాకుండా ఆయన ప్రభుత్వ తప్పుల్ని ఏదైతే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మీడియా సమక్షంలో ఏదైతే ప్రభుత్వం అనుసరిస్తున్న పనుల్ని అలాగే ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రజల ముందుకు తీసుకురావడంలో భూమన అభినయ్ రెడ్డి గారు ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఏంటంటే ఆఖరికి ఏదైతే టీడీపీకి పార్టీకి సంబంధించిన వాళ్ళు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా భూమన అభినయ్ రెడ్డి మీద విమర్శలు చేయలేకపోతున్నారు. అంటే ఆయన ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పనులు అనేవి అంత సమర్థవంతంగా ఉన్నాయి అన్నమాట. మనం గమనించుకున్నట్లయితే రీసెంట్గానే భూమన అభినయ్ రెడ్డి గారు ఏదైతే తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉదయం 5:30కే ఏదైతే బార్లు కానీ వైన్ షాపులు కానీ తెరిచి ఉంటాయని ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పరిశీలించి మరి ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పనులని, వైన్ షాపులు నడుపుతున్న తీరుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్పోజ్ చేయడంలో భూమన అభినయ్ రెడ్డి గారు చాలా విజయం సాధించారు. ఆ విషయం మరొక ముందే రీసెంట్గా భూమన అభినయ్ రెడ్డి గారు మరొక వినూత్న నిరసన అయితే చేపట్టడం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది ఎలా అంటే మనందరికీ తెలుసు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక విమర్శ చాలా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారు. ఏంటంటే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో డీజిల్ రేట్లు కానీ, పెట్రోల్ రేట్లు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఈ రేట్లను తగ్గిస్తామన్నట్లుగా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో ప్రజలకి చెప్పారనమాట. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని దోచుకుంటుంటాం, మేము వస్తే ఈ పెట్రోల్ రేట్లు తగ్గిస్తాం అని చెప్పేసి పక్క రాష్ట్రాలతో కంపారిజన్ చేశారనమాట. అలా చేసి ఆయన పాదయాత్రలో కర్ణాటకలో ఉన్న ఒక పెట్రోల్ బంక్కి వెళ్ళి మన ఏపీలో ఉన్న పెట్రోల్ బంక్ రేటుకి అలాగే కర్ణాటకలో ఉన్న పెట్రోల్ బంక్ డీజిల్ రేట్లకి కంపారిజన్ చూశారనమాట. మేము వస్తే పక్కాగా ఆ రేట్లు తగ్గిస్తాము అని చెప్పేసి లోకేష్ గారు హామీ ఇచ్చారనమాట. అయితే అధికారంలోకి వచ్చి దాదాపు 1 year అవుతున్నా కానీ ఇప్పటివరకు కూడా కూటమి ఆ రేట్లని తగ్గించింది లేదనమాట. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికి కూడా మన ఏపీలో అదే రేట్లు డీజిల్ మీద ఒక 5 రూపాయలు అలాగే పెట్రోల్ మీద ఒక 6 రూపాయల రేటు ఎక్కువ కొనసాగుతుందన్నమాట. అయితే వీటన్నిటిని ఎక్స్పోజ్ చేస్తూ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏం చెప్పింది, ఇప్పుడేం చెప్పింది అని చెప్పేసి ఆయన విత్ ఆ పెట్రోల్ బంకులకి సందర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్పోజ్ చేయడమే జరిగింది. అంటే రేట్లు కంపారిజన్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఎక్స్పోజ్ చేయడమే జరిగింది. ఏదేమైనా కానీ భూమన అభినయ్ రెడ్డి గారు మాత్రం ఒక మంచి పేరు, అంటే ఆఖరికి కూటమి ప్రభుత్వం కూడా ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే పరిస్థితులు లేకుండా ఆయన విత్ ఎవిడెన్స్తో చాలా ప్రభుత్వం మీద ఎలాంటి బూతు పదాలు వాడకుండా ఎలాంటి విమర్శలు చేయకుండా ఆయన చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న పనులను అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకు ఒక మంచి పేరు అయితే తీసుకొస్తుందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదనమాట. వైసీపీ వాళ్ళు, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువ పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేయడం వల్ల వైసీపీ భవిష్యత్తులో ఎక్కువ మనుగడ సాధిస్తుందని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తుందన్నమాట. ఏదేమైనా కానీ భూమన అభినయ్ రెడ్డి గారికి ఇలాంటి విషయాల పట్ల ఒక మంచి పేరు వస్తుందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.